అద్భుతః! క్యారెట్ కట్లెట్స్. క్యారెట్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో శరీరానికి అవసరమయ్యే పోషకాలు సమృద్ధి ఉంటాయి కానీ, కొంతమంది పిల్లలు క్యారెట్‌ని అస్సలు తినడానికి ఇష్టపడరు. అలాంటి వారి కోసమే క్యారెట్‌తో ఈజీగా చేసిపెట్టే ఒక సింపుల్ స్నాక్ రెసిపీని ఇప్పుడు చూద్దాం. అవసరమైన పదార్థాలు: క్యారెట్లు 3, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 2 సన్నగా తరుక్కోవాలి. జీలకర్ర అర టీ స్పూన్, బియ్యపిండి కప్పు, కరివేపాకు తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు, అల్లం పేస్ట్ 1 టీ స్పూన్, కారం, ఉప్పు రుచికి తగినంత. నూనె వేయించడానికి. తయారీ విధానం: ముందుగా తాజా క్యారెట్స్ తీసుకుని చివర్లు కట్ చేసి పీలర్తో పైన చెక్కును తొలగించుకోవాలి. తర్వాత వాటిని శుభ్రంగా కడిగి సన్నగా తురుముకుని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకుని పక్కనుంచాలి. అనంతరం ఉల్లిపాయలను పొడుగ్గా, వీలైనంత సన్నగా కట్ చేసి పాయలుగా చిదుముకుని క్యారెట్ తురుము ఉన్న గిన్నెలోకి వేసుకోవాలి. సన్నని పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర, కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు, అల్లం పేస్ట్, టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం, బియ్యపిండిని వేసుకుని అన్నీ బాగా కలిసి చపాతీ ముద్దలా వచ్చేలా కలుపుకోవాలి. తర్వాత అందులో నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ చేతితో రౌండ్ కట్లెట్స్ షేప్లో వత్తుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అనంతరం స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుని తర్వాత మీడియం ఫ్లేమ్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని వేయించాలి. సూపర్ టేస్టీగా ఉండే క్యారెట్ కట్లెట్స్ రెడీ. వీటిని స్నాక్లా తినవచ్చు లేదా అన్నంలో కూడా తినవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా చక్కటి పోషక పదార్థాలతో నిండిన ఈ క్యారెట్ కట్లెట్స్ తయారు చేసుకుని తినే అద్భుతః అనుకోండి. ఒక 100 గ్రాముల క్యారెట్ కట్లెట్స్లో పోషక విలువలు: కెలోరీలు 140, క్రొవ్వు పదార్థాలు 0.4 గ్రాములు, సోడియం 1 మిల్లీగ్రాములు, పొటాసియం 40 మిల్లీగ్రాములు, కార్బోహైడ్రేట్స్ 28 గ్రాములు, పీచు పదార్థం 0.4 గ్రాములు, చక్కెరలు 0.1 గ్రాములు, ప్రోటీన్ 2.7 గ్రాములు, ఇనుము 1%. మరొక రుచికరమైన వంటకంతో మళ్ళీ వచ్చే నెల కలుద్దాం.